తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ప్రధానంగా బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై దృష్టి సారించి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ గత 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది తప్ప బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన చేయాలని చెప్పిన ఆలోచన చేయలేకపోవడం, బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పిన ఆలోచన చేయకపోవడాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల మేనిఫెస్టోలో బలహీన వర్గాల కులగణన చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేసే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించినటువంటి ఏఐసిసి సెక్రటరీలు అందరూ కూడా మళ్ళీ ప్రభుత్వం రావడానికి గుర్తు చేయడంతో మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు లేదా బీసీ కులగణన ఏ విధంగా చేయాలని చెప్పిన ఒక సూచనలు కూడా తీసుకుంటూ రాబో అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టి బలహీన వర్గాల కులగణన చేసి తీర్థమని చెప్పిన ప్రకటన రావడం మా బలహీన వర్గాలలో ఉన్నటువంటి ప్రజలలో ఆశలు ఈ ప్రభుత్వం రాగానే మా పట్ల చూపుతున్న చొరవకు మరి ధన్యవాదాలు తెలుసు. ఇప్పటికే అనేక మంది ఫోన్ ద్వారా కూడా చక్కటి నిర్ణయం తీసుకుంటారు చెప్పని దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన కూడా దేశవ్యాప్తంగా కుల గణన జరిగి తీరాల్సింది చెప్పినటువంటి ఆలోచన వారు కూడా ముందుకు తీసుకుని వచ్చిన క్రమంలో అసలు దేశంలో పేదల పక్షపాతి పార్టీ అదని ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని మొదటి నుంచి కూడా నిరూపణ అయినటువంటి తరుణంలో మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బీసీ బలహీన వర్గాలకు సంబంధించిన కుల గణన జరగబోతున్నందుకు మరి ప్రజలకు బీసీలకు న్యాయం జరుగుతున్న ఒక విశ్వాసాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ చొరవ చూపుతున్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నా తరఫున ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా మా బీసీ సమాజం నుంచి తెలియజేస్తానని ప్రభుత్వానికి చెప్పినటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.